హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో మూడో వారం నామినేషన్స్ ప్రశాంతంగా మొదలై హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో పూర్తి అయ్యాయి. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్కి గేట్స్ ఓపెన్ చేయడంతో మణికంఠ పృథ్వీని నామినేట్ చేశాడు. నువ్వు గేమ్ ఆడే విధానం బాగుంది పృథ్వీ, కానీ టాస్క్ ఆడే సమయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఎవరు చెప్పింది వినడం లేదు, టాస్క్ ఏమైనా కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పడంతో వెంటనే పృథ్వీ మాట్లాడుతూ, అది ఎలా అంటే నీకు ఆ అగ్రెషన్ లేదు, నా దగ్గర ఆ అగ్రెషన్ ఉంది కాబట్టి ఆ అగ్రెషన్ నీకు రాంగ్గా అనిపిస్తుంది అంతే కదా, అంటే అగ్రెషన్ వేరు ఆట విధానం వేరు అని మణికంఠ చాలా క్లియర్గా చెప్తున్నాడు. దీంతో అగ్రెషన్ ఈజ్ మై నేచర్ అని పృథ్వీ చెప్తే, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే నేను తప్పు చేయలేదు అని చెప్పుకోవచ్చు, కానీ పృథ్వీ చెప్పేది ఎలా ఉంది అంటే నువ్వు ఎక్కువ కోప్పడుతున్నావు అని చెప్తుంటే అది నా ఇష్టం నా నేచర్ అంటూ పెద్ద అదేదో గొప్పగా చెప్పుకుంటున్నాడు. గత వారం సీత సంచాలకగా చేసిన స్పెల్లింగ్ టాస్క్లో కూడా పృథ్వీ ఇష్టం వచ్చినట్టు టాస్క్ను డిస్టర్బ్ చేశాడు. కానీ పృథ్వీ మాత్రం తనని తాను కాపాడుకోవడానికి టాస్క్ జరుగుతుంటే మాట్లాడొద్దు అని బిగ్ బాస్ చెప్పాడా అంటూ రివర్స్లో క్వశ్చన్ చేస్తున్నాడు. మైండ్కి సంబంధించిన టాస్క్ జరుగుతుంటే డిస్టర్బ్ అవ్వకుండా ఎవరైనా కూడా సైలెంట్గా ఉంటారు, కానీ పృథ్వీ మాత్రం బిగ్ బాస్ రూల్ కాదు కదా అంటూ అర్థం పర్థం లేని వాదన చేస్తున్నాడు. ఒక పక్క సీత సంచాలకగా ఉంటూ ప్లీజ్ పృథ్వీ అని ఎంతగా వాదించినప్పటికీ పృథ్వీ మాత్రం సైలెంట్ కాలేదు. మొత్తంగా ఈ కారణాలతో మణికంఠ పృథ్వీని నామినేట్ చేస్తే అది నా నేచర్ అంటూ గర్వంగా చెప్పాడు. మళ్ళీ కూడా నామినేషన్స్లో మణికంఠ పృథ్వీని నామినేట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీరిద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్లో మణికంఠది కరెక్టా లేక పృథ్వీది కరెక్టా అనేది కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.